దీపిక, నేను మా హస్బెండ్ హర్ష, మేమిద్దరం కలిసి ట్రావెల్ చేసినప్పుడల్లా we try to vlog as much as we can. And ఈ particular channel we wanted to be a digital diary for all our good memories whenever we travel. అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేసాము. If you are new, please subscribe and support our channel to grow. And this particular vlog is about సోమశిల. మేము శ్రీశైలం నుంచి రాండంగా ఎక్కడన్నా స్టే వెళ్దాము, పీస్ఫుల్ స్టే అని రాండంగా చూస్తే సోమశిలగా అనిపించింది. అసలు ఏం చూడలేదు, రిసార్ట్ ఎలా ఉంది, డ్రైవ్ ఎలా ఉంటుంది, ఆ ఊరు ఎలా ఉంటుందో కూడా తెలియదు. వి బుక్ వెళ్ళాము. ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు కాబట్టి అంత నచ్చిందేమో తెలియదు. చాలా చిన్న ఊరు, పెద్ద వెహికల్స్ కూడా ఏం లేవు. ఫుల్ మార్నింగ్ నుంచి నైట్ 24 hours యూ కెన్ హియర్ ఆల్ ద బర్డ్స్ చర్పింగ్ అనమాట. అంత పీస్ఫుల్గా ఉంది, ఫుల్ సైలెన్స్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఎస్పెషల్లీ డ్రైవ్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. క్లిప్స్ అయితే అటాచ్ చేశాను, బోర్ కొడుతుందేమో అని చెప్పి చాలా చిన్న క్లిప్స్ అటాచ్ చేశాను. ఐ ట్రైడ్ మై బెస్ట్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటి నుంచి సోమశిల వ్లాగ్ స్టార్ట్. అండ్ మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి శ్రీశైలం నుంచి స్టార్ట్ అయ్యాము సోమశిలకి. హైదరాబాద్ నుంచి డ్రైవ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ శ్రీశైలం నుంచి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే. చుట్టూ కొండలు ఉండే, కొండలు మొత్తం కవర్డ్ విత్ చెట్లు, చాలా చాలా బాగుండే డ్రైవ్. ఏంటి తెలంగాణ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అనిపించింది. ఐ రియలీ ఎంజాయ్డ్ పర్సనలీ. ఫైనలీ రీచ్ అయ్యాము. ఇదే రివర్ ఫ్రంట్ బై మృగవాణి. డీటెయిల్స్ ఇది ఎలా బుక్ చేసుకోవాలో అని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను లింక్స్. 2 types of rooms ఉన్నాయి. వన్ ఇస్ లైక్ నార్మల్ రూమ్స్ అండ్ ఇంకొకటి కాటేజెస్. వీ టుక్ నార్మల్ రూమే, కాటేజ్ దొరకలేదు మాకు. సో బ్యూటిఫుల్. యాక్చువల్లీ మేము హిల్ టాప్ మృగవాణి అని శ్రీశైలంలో ఒక రిసార్ట్ ఉంది, అక్కడ రూమ్స్ దొరకక ఇక్కడ బుక్ చేసుకున్నాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది అని. అండ్ డ్రైవ్ వాజ్ అమేజింగ్. చూసే ఉంటారు ఈ పాటి క్లిప్స్. లెట్స్ సీ రూమ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ రిసెప్షన్లో చెక్-ఇన్ కోసం వెయిట్ చేస్తున్నాం. నాకు తెలిసి అందరూ హైదరాబాద్ నుంచి వచ్చారేమో, అంత TS07 వెహికల్సే ఉన్నాయి. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ముందే బుక్ చేసుకోండి రూమ్స్. Room tour. Bed, table, the TV, and washroom is also not bad. It's fine, decent only. And then the showers. Da. And best part of this room is సెటిల్ డౌన్ అయ్యాక లంచ్కి వెళ్ళాము. సో అక్కడే సేమ్ ప్లేస్లో యూ హ్యావ్ ముందు పూల్ ఉంటుంది. ఈవినింగ్ అయితే లైటింగ్ ఉంటుంది అండ్ మ్యూజిక్ ప్లే చేస్తారు డీజే లాగా. మేము వెళ్ళాము లంచ్ తర్వాత, కానీ ఫోన్స్ తీసుకెళ్ళలేదు, స్విమ్మింగ్ చేస్తున్నాము అని చెప్పి. ఇట్ వాజ్ సో మచ్ ఫన్. అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ పక్కా అంటే ఈ ఫిష్ ఫ్రై ఆర్డర్ చేయండి, వాళ్ళది ఫేమస్ అంట. కృష్ణా రివర్ ఫ్రెష్ వాటర్ ఫిష్ చాలా బాగుంది. సో ఇప్పుడే ఫ్రెష్ కొంచెం సేపు రూమ్లో రిలాక్స్ అయ్యి బోటింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. సో వస్తుంది ఇప్పుడు ఆ బోట్. వీఆర్ ప్లానింగ్ టు గో. సెకండ్ రూమ్ వీఆర్ స్టేయింగ్ రైట్ నౌ. దాని పక్కకే ఉంది బోటింగ్, వాకబుల్ డిస్టెన్స్లో. డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బోటింగ్
అవైలబుల్ ఉంటుంది. ఐ థింక్ దిస్ ఇస్ రన్ బై గవర్నమెంట్. క్రౌడ్ బట్టి నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఉంటాయి. ఒకవేళ టైం అయిపోయినా కూడా క్రౌడ్ ఉంటే ఇంకొక రౌండ్ అయితే వేస్తారు చీకటి పడే ముందు. ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. మేము ఎక్కింది పెద్దది, గవర్నమెంట్ రన్ చేసేది. అండ్ ఐ థింక్ ఇంకొక చిన్నది ఉంది, గవర్నమెంట్ ప్రైవేట్ తెలియదు, కానీ ఈ బోట్లో కూడా జనాలు అలా రైడ్కి వెళ్తున్నారు. ఇక్కడ ముందు జనాలు చిన్న బోట్లో ఉన్నారు, వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఎదురుగుండా కనిపించేదే మేము ఉండే స్టే, మా రిసార్ట్. అది రిసార్ట్ పక్కనే కొంచెం ముందుకెళ్తే బోటింగ్, దాని ఆపోజిట్లో ఒక శివుడు టెంపుల్ ఉంటుంది. అదే ఇంకా ఎండ్ ఆఫ్ ది విలేజ్. ఏదో షూట్ చేస్తున్నారు, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అనుకుంటా. ఇన్వేడింగ్ ది ప్రైవసీ. బాల్కనీ. బోటింగ్ నుంచి వచ్చాక బాల్కనీలో కూర్చుని వీ హ్యాడ్ కాఫీ టుగెదర్. నేను టీ తాగాను, హర్ష కాఫీ. హౌ వాస్ యువర్ డే? టైర్డ్ ఉన్నా కానీ బాగుంది, బికాస్ ఆఫ్ ద స్టే వి గాట్. లాస్ట్ మూమెంట్లో ఇంకెక్కడో స్టే చేయాల్సి అనుకోకుండా మా ఆయన ఏమంటారు, అదృష్టంగా దొరికింది. యాక్చువల్లీ కాటేజ్ బుక్ చేసుకుందాం అనుకున్నాము, కాటేజ్ లేక వీ టుక్ అ రూమ్. బట్ ఇద్దరికి దిస్ రూమ్ ఇస్ వే బిగ్. యాక్చువల్లీ పెద్దగా ఉంచాలి, చాలా ఇద్దరు ఒక కపుల్కి అయితే రూమ్స్. ఫ్యామిలీస్, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తే కాటేజెస్ ఆర్ బెటర్ ఏమో. బట్ వ్యూ ఇస్ బ్యూటిఫుల్ ఫ్రమ్ దీస్ రూమ్స్ ఆల్సో. ఇంకా ఇప్పుడే స్విమ్మింగ్ చేసి వచ్చాము. నెక్స్ట్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అంటే ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్. సో డిన్నర్ ఇస్ బుఫే, బ్రేక్ఫాస్ట్ కూడా హోప్ఫుల్లీ గుడ్ స్ప్రెడ్ ఉంటుందని అనుకుంటున్నాము. స్విమ్మింగ్ చేసి టైర్డ్ అయిపోయాం, సో రిలాక్స్ అయ్యి అండ్ దెన్ డిన్నర్కి వెళ్తున్నాము. గెలిపిస్తున్నాం, ఇవి కావాలని ఓడిపోతున్నా. ఒకసారి ఓడిపోతుంటే ఫీల్ అవుతున్నావని ఇస్తాలే. ఓయ్ ఆల్రెడీ ఒక టైం లాక్స్ ఓడిపోయావు కదా, అట్లుంటుంది మనతోని. సో ఇక్కడ డిన్నర్ దగ్గర స్పేస్ లేదని చెప్పి నేను హర్ష బయట క్యారమ్స్ ఆడుతున్నాము డిన్నర్కి టేబుల్ దొరికే వరకు. డిన్నర్ అయ్యింది, బయట కూర్చుని హర్ష ఇది నెక్స్ట్ డే మార్నింగ్. చాలా పీస్ఫుల్గా ఉండే, బర్డ్ సౌండ్ తప్ప ఏం వినిపించలేదు మార్నింగ్. సో బాగా ఎంజాయ్ చేసాం బయట వ్యూని. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో నైట్ త్వరగా పడుకుని పొద్దున్నే 6 o'clock లేచి సన్ రైజ్ చూడాలనుకుంటారు కదా, అనాయింగ్ పీపుల్ నేను హర్షనే. ఏ ట్రిప్కి వెళ్ళినా పొద్దున్నే లేచి వీ లైక్ టు సీ సన్ రైజ్. ఏంటది? ఓ ఇట్లా సక్ చేస్తే తీయగుంటుంది, అదేనా? నాకు తెలిసి సౌండ్ వస్తుంది. హ్యాపీయా? బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. డిన్నర్ బుఫే అండ్ బ్రేక్ఫాస్ట్ బుఫే యావరేజ్గా ఉండే, సూపర్ అని చెప్పాను. కానీ స్టే మాత్రం బాగుంది, అది నా రివ్యూ. నా అవుట్ఫిట్ అయిపోయింది. మా స్టే ఇంకొక 15 minutesలో చెక్అవుట్ చేయాలి.
enjoying last few minutes of our view. అంతే మా స్టే రిటర్న్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. ఇంతవరకు చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.